భూగర్భ జలాలు పైకి రావాలంటే ప్రతి నీటి చుక్కను పొదుపు చేయాలని మంత్రి హరీష్ రావు తెలిపారు. 3,305 హెక్టార్ల పంట పొలాలకు నీరు పారించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. నీటిని వృధా చేయడం నేరం. భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వారవుతారు. భూగర్భ జలాలు పైకి రావాలంటే ప్రతి నీటి చుక్కను పొదుపు చేయాలి. ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఇంకుడు గుంతలను తవ్వి ఇంకుడు గుంతల్లో నీళ్లు ఇంకేలా చేయాలని నీటి వనరుల గురించి మంత్రి హరీష్ రావు వివరించారు. 396.60 కోట్ల వ్యయంతో నాబార్డ్, సిఎస్ఆర్, గోద్రేజ్ ముంబై వారు సంయుక్తంగా కలిసి చేపట్టిన ఈ వాటర్ షెడ్ ద్వారా 3,305 హెక్టార్ల పంట పొలాలకు నీరు పారించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇక్కడ వాటర్ షెడ్ డెవలప్మెంట్ నిధులతో చేపట్టిన కార్యక్రమాన్ని 600 గ్రామాల నీటి సరఫరా చేసేలా జలధూపాల ద్వారా ముమ్మర ప్రచారం చేసి ఈ ప్రాంతంలో సస్యశ్యామలం చేసేందుకు ఈ గ్రామాల్లో ప్రజలందరూ సహకరించాలని మంత్రి హరీష్ రావు కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాబార్డ్ ద్వారా స్ప్రింక్లర్లు, డ్రీ ఇరిగేషన్ కోసం 1000 కోట్ల నిధులను మంజూరు చేసినట్లుగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాబార్డ్ నిధుల కోసం గోదాములు నిర్మించేందుకు 1000 కోట్లు విడుదల చేసిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. వృధా చేస్తున్నాం మనం చాలా కూడా. మనకంటే తక్కువ వర్షపాతం, ఇంతకంటే తక్కువ వాన పడ్డ ఇజ్రాయిల్లో మంచిగా పంట పండిస్తున్నారు. మనకు వర్షపాతం ఎక్కువ, నీరును పొదుపుగా వాడుకోవట్లేదు, నీరును ఆదా చేయడం లేదు, నీరును మన భూభాగంలో ఇంకే విధంగా మనం ప్రయత్నం చేయకపోవడం వల్ల మనకు నష్టం జరుగుతూ ఉంది. నా దృష్టిలో నీరు వృధా చేయడం కూడా నేరమే. నేరం ఎట్లా? నువ్వు నీరును పొదుపుగా వాడుకోకపోవడం వల్ల, నీరును నిర్లక్ష్యంగా వాడడం వల్ల నీ ముందు తరాలకు నువ్వు అన్యాయం చేస్తావేమా? రోజు రోజుకు భూగర్భ జలాలు పడిపోయి ఫ్లోరైడ్ శాతం పెరిగి పిల్లలకు మంచినీరు రాకుండా పోతుందా లేదా? అంటే భూగర్భ జలాలు పడిపోతున్నా, నీరు అందకుండా పోతున్నా, రేపటి ముందు తరానికి మన పిల్లలకు మనం అన్యాయం చేసిన అవుతాం. అందువల్ల భూగర్భ జలాలు పైకి రావాలంటే నీరును ఎక్కడ పడ్డ చుక్కను అక్కడనే భూమిలో ఇంకెట్టు చేయాలి. గదే వాటర్ షెడ్ కార్యక్రమం. దానికే మన ఊరికి 1,75,00,000 శాంక్షన్ చేసినాం. ఈరోజు గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు ఒక 2 కోట్లు, మరి నాబార్డు 2 కోట్లతోటి మరి వెనుకబడ్డ ప్రాంతము ముఖ్యంగా మనం అదృష్టవంతులం. ఎందుకంటే జగదపూర్ సెలెక్ట్ కావడం, మరి ఈ విలేజ్ సెలెక్ట్ కావడం, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి వాళ్ళు కూడా మనం సెలెక్ట్ చేసాం. కాబట్టి మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఎక్కడ కూడా మరి దీని ద్వారా ఏంటంటే ఇది మిషన్ తోటి పనిచేసే పద్ధతి కాదు. ఇది మనుషులే లేబర్ చేయాలి. మరి ఎండాకాలంలో, వర్షాకాలంలో లేబర్ కూడా కొద్దిగా కూలీ దొరుకుతుంది. మరి 2 విధాల మనకు మన వ్యవసాయంలో భూములకు లోపలికి నీళ్ళు ఇంపుతాయి, మరి లేబర్కు ఈ పని లేనప్పుడు కొద్దిగా కూలి పనిలాగా దొరుకుతుంది. మరి ఎవరికైతే అవసరం ఉంటుందో ప్రతి పట్టదారు 1 ఎకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, మరి వాళ్ళ దాంట్లోకి నీరు పోకుండా ఒడ్ల చుట్టూ అందుగా లెక్క తీసుకుంటే మరి మన బోర్లు ఎండిపోకుండా కిందికి వాటర్ సింక్ అయితే